ఓం నమః శివాయ. ఓం శ్రీ లలితాదేవ్యే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివానందలహరి 55వ శ్లోకం. ఆధ్యాయామిత తేజసే శృతిపదైర్వేద్యాయ సాధ్యాయతే విద్యానందమయాత్మనే త్రిజగత సంరక్షణోద్యోగినే ధ్యేయాయ కిల యోగిభిః సురగణైర్గేయాయ మాయావినే సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతి సంభవే. ఈశ్వరుణ్ణి ఆధ్యాయ అన్నారంటే ఆది నుండి ఉండేవాడు, సృష్టికి ముందు నుండి ఉన్న ఆది దేవుడైన ఓ ఈశ్వర, అమితమైనటువంటి తేజస్సుతో అలరారుతున్నవాడువు, శృతుల యందు నుతుల యందు కూడా అంటే వేదాల యందనమాట వేద్యాయ గోచరించేవాడువు అని చెప్తున్నారు. భక్తికి అన్ని రీతుల దేవతలు మునులచే స్తుతించటకు ప్రతిష్ఠింపబడినవాడు ఈశ్వరుడు. కాకపోయినా అట్లాంటి వాడమైనటువంటివి జ్ఞానానందాన్ని ప్రసాదించేవాడు వెంటూ జ్ఞానానంద స్వరూపుడివి నువ్వు. త్రిజగత సంరక్షణ ఉద్యోగిని అంటే ముల్లోకాలను రక్షించడమే పనిగా పెట్టుకున్నవాడవు. కాబట్టి ఓ ఈశ్వర, దేవతా సమూహములచే కీర్తింపబడేవాడవు కూడా నువ్వే, మాయగలవాడవు కూడా నువ్వే. సమ్యక్ తాండవ సంభ్రమాయ తాండవ నృత్యం చేయటంలో నేర్పరితనం కలిగినటువంటి ఓ శివ, ఓ నటరాజా, చూచు వాళ్ళకి సంతోషం కూడా కలుగజేసేవాడివి, సుఖాన్ని అందించేవాడివి, జటాజూటం కూడా కలిగిన వాడివి. ఓ ఈశ్వర, నీకు నా నమస్కారం స్వీకరించు తండ్రి అని శంకర భగవత్పాదులు వారు ఈశ్వరుని యొక్క గుణగణాలు చెప్తూ ఎందుకు తాను నమస్కారం చేసింది కూడా వివరించారు. ఆదిదేవా అని అన్నారు. అంటే భగవంతుడు అనే పదం రాకముందు నుంచే భగవంతుడయ్యాడు మన త్రినేత్రుడు, మన ఈశ్వరుడు. మన కోసం త్రినేత్రుడు ముందే ఉదయించాడు. పుట్టుక లేనివాడు ఈశ్వరుడు, ఆయన రూపంలో మార్పు లేదు. అన్నిట్లోనూ ఆవిర్భావమైనటువంటి ఆయనకి అమ్మ జగన్మాత ఆది నుండి ఆయన వెంటే ఉండడం వలన ఆది దంపతులు అయ్యారు. ఆ దంపతులకి మన ప్రణామములు. ఓం ఆదిదేవాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.